హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము క్యాబేజీ కోడిగుడ్డు పొరటు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. క్యాబేజీ పెద్ద కప్పు సన్నగా కట్ చేసుకునేది తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. నేను కారంకి బదులు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే పసుపు కొంచెము, ఉప్పు తగినంత, అల్లం వెల్లిపాయల పేస్ట్ కొంచెము, 2 ఎగ్స్, కరివేపాకు, ఆనియన్ 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నాను. తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ కొంచెం వేడైనట్టుంది కదా, ఈ పోపు గింజలు వేసేద్దాము. పోపు గింజలు వేగేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసి బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఆనియన్ క్యాబేజ్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ లాగా మంచిగా వేగింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలిపెడదాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు ఎగ్స్ వేద్దాము. ఎగ్స్ ఇలా వేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపెడదాము. చూడండి, ఎగ్ కూడా మంచిగా ఉడికింది కదా. పొడి పొడిగా అయింది మంచిగా. క్యాబేజీ ఎగ్ పొరటు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి కలిపెడదాం. ఇంతేనండి, క్యాబేజ్ ఎగ్ పొరటు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీ, రోటీస్లో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.